ఇది ఒక ఆకు. ఈ ఆకు లేనిదే ఏ పండుగ కానీ శుభకార్యం కానీ జరగదు. ముసలివారి నోట్లో ఎప్పుడూ నానుతూనే ఉంటుంది. పాన్బెడ తినాలన్నా ఈ ఆకు కావాల్సిందే. ఇప్పుడు ఆ పాన్బెడలో కూడా అనేక ఫ్లేవర్స్ వస్తున్నాయి. ఫైర్ పాన్ అని, చాక్లెట్ పాన్ అని, ఇంకా ఇలా ఎన్నో. చూడ్డానికి ఆకుపచ్చ రంగులో ఉన్న చిటికెడంత సున్నం వక్క జోడిస్తే నోరు మాత్రం ఎర్రగా పండిస్తుంది. నమస్కారం. ఈరోజు మా ఊరి కథల బృందం ఎక్కడుందో తెలుసా? చెన్నూరులోని ఒక తమలపాకుల తోటలో. తమలపాకుల గురించి అంత గొప్పగా చెప్పుకోదగ్గ విషయాలు ఏముంటాయబ్బా అని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. తమలపాకులు అనగానే పాన్ కోసం ప్రత్యేకంగా కలకత్తా తమలపాకులు అడుగుతాం. కానీ ఆ కలకత్తా తమలపాకుల కంటే విశేషమైనవి మన చెన్నూరు తమలపాకులు. ఎలా అంటారా? ఆ కలకత్తా తమలపాకులు అంతగా మింగుడు పడవు, కానీ ఈ చెన్నూరు తమలపాకులు మాత్రం మృదువుగా అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా రుచికరంగా ఉంటాయి. రుచిలోనే కాదండి బాబు, చరిత్రలో కూడా మన చెన్నూరు తమలపాకులది ఓ లెవెల్ ఉంది. మరింకెందుకు ఆలస్యం, ఆ చరిత్ర గురించి తెలుసుకోవాలనంటే పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరింకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. చెన్నూరు కడప నగరం కంటే ముందే పేరెన్నిక గల పట్టణం ఇది. చెన్నూరు తమలపాకులది శతాబ్దాల చరిత్ర. ఇక్కడ పండే తమలపాకులు ఇతర రాష్ట్రాలకే కాదు, అప్పట్లోనే అరబ్బు దేశాలకు కూడా ఎగుమతి అయ్యేవట. వాటి ప్రత్యేకత తెలిసిన వారెవ్వరైనా చెన్నూరు తమలపాకుల పేరు వినగానే నోరూరిపోతుంది వాళ్ళకి. పెన్నా తీరంలో వందల ఏళ్ల క్రితం నుంచే ఇక్కడ తమలపాకులు సాగవుతున్నాయి. పెన్నీటిలో తన దాహం తీర్చుకున్న ఇక్కడి భూమాత ఆకుతోటల పెంపకానికి తనివి తీరా ఆహ్వానం పలికినట్లుంది. అందుకే ఒకప్పుడు ఊరంతా తమలపాకుల తోటలే. తమలపాకు మొక్క ఒక్కసారి నాటితే నిర్వహణ సక్రమంగా ఉండాలే కానీ 3 తరాల వరకు దిగుబడి ఇస్తుందట. కడప నగరం కంటే ముందే ఏర్పడిన మన చెన్నూరు ఒకప్పుడు ఉదయగిరి సంస్థానం పరిధిలో ఓ సామంత రాజ్యం. అంటే చెన్నూరు నుంచే పాలన సాగేది. ఇది 5 శతాబ్దాల కిందటి మాట. నవాబుల రాకతో కడప షహరు ఏర్పడింది, కానీ అంతకు ముందే చెన్నూరు పరిధిలో పాత కడప, దేవుని కడప ప్రాంతాలు ఉండేవి. అసలు ఆ దేవుని కడప చెరువు తవ్వించిందే మన చెన్నూరు పాలకుడు. ఆయన కుమార్తెలైన చిన్నకమ్మ, పెద్దకమ్మల పేరిటే ఆ చెరువులు వెలిసాయి. ఈ విషయం గురించి మీకు ఇదివరకే ఒక వీడియోలో వివరించాను. ఆ వీడియోని మీరు ఇంకా చూడనట్లయితే పైన కనిపిస్తున్న ఐకార్డ్ పైన తక్షణమే క్లిక్ చేసేయండి. ఇక మన చెన్నూరు తమలపాకుల ప్రత్యేకతలు అంతా ఇంత కాదు. అందుకే అరబ్బులు మొదలుకొని విజయనగర రాజుల వరకు అంతా వీటిపై మోజు పెంచుకున్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్ళు ఎక్కడ జరిగినా తమలపాకులది ప్రత్యేక స్థానం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే తాంబూలం అలవాటు ఎక్కువగా ఉన్న నవాబులు వీటిని విరివిగా వాడేవారు. అరబ్ దేశాల్లో మాంసాహారం ఎక్కువగా తింటారు కాబట్టి అవి త్వరగా జీర్ణం కావటానికి వారికి పాన్ అంటే తమలపాకుల వినియోగం అవసరమైంది. అలా ఎడారి దేశాలకు వివిధ ప్రాంతాల నుంచి తమలపాకులు దిగుమతి చేసుకునేవారు. దేశంలో మిగతా ప్రాంతాల్లో పండే ఆకుల కంటే చెన్నూరు తమలపాకులు రుచికరంగా ఉండటంతో వీటిపై మనసు పారేసుకున్నారు. అలా విదేశాలతో పాటు స్వదేశంలో కూడా వివిధ ప్రాంతాలకు చెన్నూరు తమలపాకులు రవాణా అవుతున్నాయి. తెగుళ్ల బెడద, కూలీల వ్యయం కారణాలేవైనా చెన్నూరు ఆకుతోటల పెంపకానికి శరఘాతంగా మారాయి. దీంతో నేడు ఆకుతోటల విస్తీర్ణం సగానికి పైగా తగ్గిపోయింది. ఒకప్పుడు ప్రతి ఇంట తమలపాకుల తోట ఉన్న రైతులు నేడు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించి ఆకుతోటల బదులు పూల తోటలు సాగు చేస్తున్నారు. అలా మన చెన్నూరు ఆకుతోటల వైభవం నేడు మస్కబారిపోయిందనే చెప్పాలి. చెన్నూరులో పండే ఆకులు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ, మాండ్య, మైసూరు, తుమ్కూరు ప్రాంతాలతో పాటు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. తిరుపతి నుంచి కొల్హాపూర్ వెళ్లే హరిప్రియ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రతిరోజు తమలపాకు కట్టలను కర్ణాటకకు రవాణా చేస్తున్నారు. కడప రైల్వే స్టేషన్లో ఈ రైలు ఎక్కువ సమయం ఆగడానికి కారణం ఇదే. ఇప్పటికీ తమలపాకుల తోటలు ఉన్నా నాటి వైభవం నేడు లేదని చెప్పాలి. తమలపాకుల తోటలు, అవిసె చెట్లు చూడాలంటే చెన్నూరును చూడాల్సిందే. అంతకంటే ముందు మేము ఇక్కడ సందర్శించిన తమలపాకు తోటలో స్వయంగా ఇక్కడ ఈ పంట పెట్టినటువంటి రైతు మాటల్లోనే మరిన్ని విశేషాలు తెలుసుకుందాం పదండి. నీ పేరు? ఎప్పటి నుంచి ఈ ఆకుతోటలు సాగు చేస్తున్నారు? అంటే వంశపారంపర్యంగా తరతరాలుగా ఇది అనమాట. మీ చిన్నప్పటికీ ఇప్పటికీ ఈ ఆకుతోటలు పెంచడంలో ఏదైనా తేడాలు గమనించారా? రోగం వల్ల తక్కువైనాయి.
అంటే పంటకి వైరస్ వచ్చిందనమాట. వైరస్ వచ్చింది. ఇంతకుముందు మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసేవాళ్ళు ఈ పంట? ఇక్కడ ఎంత అవపొచ్చిందంతా 1000 ఎకరాలు. ఎక్కడికి ఎగుమతి చేస్తారు ఇవన్నీ? హైదరాబాద్, మెడ్రాసు, లైన్లు, దుబాయ్కి కూడా. ఇప్పుడు ఎన్ని ఎకరాలకి తగ్గిపోయింది? పిఎన్ఆర్ అని కడపలో ఉన్నాడు. ఆ మంచి ఒక్కడే 50 ఎకరాలు 100 ఎకరాలు మరి ఇప్పుడు పూర్తి సార్లు చేశాడు. నువ్వు బైపాస్లో చూసింటావు. మరి ఆకు తోటలు లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు ఆయన ఏరియా సంఘం పెట్టుకున్నాడు. ఈ కథ ఉత్తర దెబ్బతిన్నాడు పూర్తిగా. అంటే ఈ వైరస్ వల్ల నష్టం వచ్చిందనమాట. ఎంతవరకు నష్టపోయారు రైతులందరూ దీనివల్ల? చాలా కూడా ఈ ఎన్నో 10 ఎకరాలు కూడా దెబ్బతిన్నాయి మాకు. అంటే ఆ వైరస్ రావడం వల్ల పంట ఎలా దెబ్బతింటుంది? వానలు పడి రోగం మాదిరి పూర్తి తీగంతా పైన బాగుంటుంది. భూమిలో కుళ్ళిపోతుంది. మామూలు పెట్టుబడి ఎంత పెట్టాలి దీనికి? పెట్టుబడి ఇంత అని ఉండదు దానికి. ఇంటికి అవుతుంది గుర్తే 60,000 70,000 ఒక ఎకరా. సంవత్సరానికి ఒక ఎకరాకు అనమాట. మొక్కలు ఎక్కడి నుంచి తెస్తారు మరి? ఈ మొక్కలు ఇది ఉంది కదా, ఇప్పుడు సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయితే మళ్ళీ దీంట్లో కోసేది ఇరదంట నాటుతాం కింద ఇంత తీగ. దాంట్లో మళ్ళీ అది బతికి పెద్దది అయితే మళ్ళీ ఇది ఒకటి కూడా కాదు, తీగ మొత్తం 2 కోవచ్చు. ఆడ నాటితే అయిపోతే అవుతాయి. మళ్ళీ మందులు కానీ ఎరువులు కానీ ఎంత ఖర్చు వస్తుంది? టిప్పుకు 30,000 40,000 అవుతుంది. పంట చేతికి వచ్చినాక ఎంత వస్తుంది మరి? పంట అది చెప్పలేము, ఇంత అని ఉండదు. దాన్ని బాగా వస్తే 1,00,000 రావచ్చు, 2 లక్షలు అయితే 10,000 20,000 వస్తుంది. సంవత్సరానికి కాదు, నెలకు వచ్చేసి పంట బాగా పండితే మాత్రం నెలకు ₹1,00,000 వరకు వస్తుంది అనమాట. మరి వానలు పడితే రూపాయి కూడా లేకుండా లక్షలు నష్టపోతుంది. అంటే అది జూజం కంటే జాచిది. మనం డబ్బు దాంట్లో పెట్టి మనకే తెలియదు అది వస్తుందా పోతుందా అని. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ తమలపాకు అనేది తీగ జాతి చెట్టు కాబట్టి దాన్ని అంటే ఆ తీగ అనేది నిలబడడానికి తోడుగా అవిసె చెట్లు పెంచుతారు. ఈ అవిసె చెట్టు పెరిగిన తర్వాత ఒకటేసారి పైన మనకు ఆకులు వస్తాయి, మధ్యలో ఎక్కడ కూడా ఆకులు పెరగవు. కాబట్టి ఈ చెట్టు ఒక్క మొద్దుకే దీన్ని తీగలాగా అల్లిస్తారనమాట. ఇలా కొన్ని కర్రలు కూడా పెట్టి. చూడండి, తమలపాకు అనేది లైట్ గ్రీన్ కలర్లో ఉండి ఇలా చిన్నగా ఉంటే ఇంకా పెరుగుతుంది అని అర్థం. అదే ఇలా కొంచెం పెద్దగా అయ్యి ఇలా డార్క్ గ్రీన్ కలర్లోకి వచ్చిందంటే కోతకు వచ్చిందని అర్థం. ఈ తమలపాకులు కోతకు రావడానికి 1 నుండి 2 నెలల వరకు సమయం పడుతుంది. ఇదండి, కడప నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెన్నూరుకి శతాబ్దాల చరిత్ర ఉంది. అందులో తమలపాకు తోటలది ప్రత్యేక స్థానం. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.